సుకుమార్ ఎలా ఉంది? చాలా బాగుంది. సుకుమార్ షాక్ కొట్టిందంట, పేరు సుకుమార్ అని పెట్టారు. సుకుమార్ షాక్ కొడుతుందంట, సుకుమార్ అని పేరు పెట్టారు. సుకుమారి అంటేనే షాక్ కొట్టించిద్ది మరి. అది అంత సుకుమారంగా పేరు పెట్టుకుని షాక్ కొడితే ఎలా? అంతే డైరెక్టర్ షాక్ కొట్టించాడు. ప్రేక్షకులు వస్తారా థియేటర్? తప్పకుండా అందరూ రావాలి, చూడాలి. ఎందుకంటే ఫ్యామిలీ అంతా చూసే మూవీయే కాబట్టి తప్పకుండా అందరూ రావాలి. ఓకే, తిరువీరికి మధ్య చాలా బ్రేక్ రాలేదు సరిగా, మంచి బ్రేక్ పడలేదు. ఈసారి పట్టేటా? తప్పకుండా పడ్డట్టు. ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి? స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది. ఫస్ట్ ఏంటంటే మూవీ అంతా మేము చాలా నవ్వుకున్నాం. ఓకే, పాటలు కానీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇతర ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అండ్ ఐశ్వర్య రాజేష్ వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు తన యాక్టింగ్ అంతా. అండ్ ఇప్పుడు వచ్చే అప్కమింగ్ తిరువిరి గారు అయితే అసలు చాలా బాగా చేశారు, ఎక్కడా తగ్గలేదు. చాలా బాగా యాక్టింగ్ చేశారు. వెరీ న్యాచురల్ గా ఉంది. గుడి దగ్గర జరిగే ఫైట్ రియల్ గా నేనే చేశాను అందరినీ ఓకేనంటారా? చాలా బాగుంది. అవి మనం చెప్పకూడదు, బట్ బాగున్నాయి. అన్ని సీన్స్ కూడా బాగున్నాయి, స్టోరీ కూడా బాగుంది. ఎవ్రీథింగ్ మూవీ అయితే అందరూ వచ్చి చూడొచ్చు. పార్ట్ 2 కూడా ఉందని షాక్ ఇచ్చారంటున్నారు ఎండింగ్. అది షాక్, సస్పెన్స్ అంతే. ఓకే, థాంక్యూ. ఎలా అనిపించింది మేడం? బాగుంటుంది, అంత బాగుంది. ఐశ్వర్య రాజేష్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బాగుంది. ఫైట్ సీక్వెన్స్ అన్ని బాగా చేశారు. మంచి కామెడీ మూవీ, అందరు ఫ్యామిలీ అందరితో గుర్తు చేయొచ్చు. ఇది ఉమెన్ ఓరియంటెడ్ సినిమా చాలా బాగా ఐశ్వర్య రాజేష్ ఈ పేరు చూడడానికి కొత్తగా. అదే చెప్తున్నా నేను, డామినేటింగ్ గా అస్సలు లేదు. తిరువిర అండ్ ఐశ్వర్య రాజేష్ వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది. అండ్ కామెడీ బాగుంది, ఫన్ టైం బాగుంది, ఎమోషన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఈ సస్పెన్స్ ఏదైతే ఉందో ఎండ్ వరకు దాన్ని సస్పెన్స్ అంటే అంతగా ఏం లేదు, కామెడీతో ముందుకెళ్తుంది కాబట్టి బాగుంది, చూడొచ్చు. మనం బోర్ ఎక్కడ కొట్టలేదు, మనకి లేచి వెళ్ళిపోదామని ఎక్కడ అనిపించదు. టికెట్ తీసుకున్న డబ్బులకి న్యాయం జరిగింది. 4.5 ఇస్తాను నేను. నాకు చాలా నచ్చింది, నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. మంచిగా కూర్చొని చూసాను. అండ్ ఫ్యామిలీ పరంగా చూడొచ్చు, అందరూ చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్. కామెడీ అంతా కూడా అనవసరంగా ఫ్రింజ్ కామెడీ లాగా ఉందా లేకపోతే లేదు, ఫ్రింజ్ కామెడీ ఏం కాదు, నార్మల్ గా బాగుంది. ఫ్యామిలీ పరంగా అందరూ చూసే సినిమా ఇది, చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ యాక్టింగ్, దివ్యర్ యాక్టింగ్ ఈ సినిమాలో ఇంకా బాగుంది. ఫ్యామిలీకి సజెస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్ తో చూడొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వైబ్ అయితే ఉంది మూవీలో అయితే. నో, ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా అంటే చాలా బాగుంది. సూపర్ బాగున్నాయి. అర్థం కాలేదండి. మేడం మీరు క్లాస్ గా ఉన్న సినిమాలో డైలాగ్ అని విలేజ్ టైప్ డైలాగ్స్ అంటే ఎలా మీకు నచ్చా? అర్థమయ్యాయి. ఓకే, బాగున్నాయి. బాగా నచ్చిన సన్నివేశాలు అంటే ఏం చెప్తారు సినిమా? తన కరెంట్ షాక్. ఓకే, పార్ట్ 2 ఉంది అంటున్నారు, అది మూవీకి వెళ్ళి చూడండి. మళ్ళీ షాకేనా? ఓకే, టోటల్ గా సినిమాకి ఎంతవరకు ఇస్తారు? 10 out of 10. ఓకే, థాంక్యూ. థ్యాంక్ యూ. ఓ సుకుమారి సూపర్. చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా అందరూ చూడాల్సిన సినిమా. ఎస్పెషల్లీ ఐశ్వర్య రాజేష్ తో తిరువీర్ రెడ్డి యాక్టింగ్ ఇరగదీశాడు, ఎక్కడా కూడా డౌన్ అవ్వలేదు. అందరికీ ఉన్న డౌట్ ఇదే, తిరువీర్ అప్కమింగ్ హీరో ఎవరైతే ఉన్నారో తను యాక్టింగ్ పరంగా చాలా బాగా ఇరగదీశాడు ఈ సినిమాలో. తన ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ ప్రీవియస్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా బాగున్నాయి. యాక్టింగ్ పరంగా ఇంకా ఈ సినిమా చాలా బాగుంది. అండ్ ఆ డైరెక్టర్ ఆ షాక్ అనే కంటెంట్ తో మూవీ చాలా బాగా తీసుకెళ్లాడు. ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది, కామెడీ, అన్ని టైమింగ్ కూడా చాలా బాగున్నాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వచ్చి చూడాల్సిన సినిమా. ప్రాపర్ గా వర్కౌట్ అవ్వలేదు. సో ఏం అనిపించలేదు భయ్య సినిమా గురించి ఎప్పుడైనా నాకు అది లేదు, ఏం చెప్పాలి అనేది కూడా థాట్ రావట్లేదు అనమాట. డిసప్పాయింట్ కాదు, తీసేవి ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి, వీక్ సినిమా వస్తుంది అన్నప్పుడు దాన్ని ప్రేక్షకులకు తగినట్టు మంచిగా, ఇప్పుడు గతంలో పాపం ప్రతాపం తీశారు, అది కూడా ఆయనకు ప్రాబ్లం ఉన్నట్టు చూపించారు. ఇప్పుడు హీరోయిన్ ప్రాబ్లం ఉండి సేమ్ ఇలాగే దూరం అవడం, మళ్ళీ వైఫ్తో కలవడం, సేమ్ రొటీన్ స్టోరీయే కదా, కొత్తగా ఏంటి అనే. ఇప్పుడు మనం సినిమా చూస్తూ ఉంటే ఎంటర్టైన్ అవ్వడానికి, ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు ఇంకా సినిమా చూసి ఏంటి? కామెడీ కూడా రెగ్యులర్ కామెడీ లాగా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఎంటర్టైనింగ్ అన్న పాయింట్ చెప్పడానికి రీజన్ ఏముంటుంది? ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు ఏం చేస్తాం? స్టోరీ డిసప్పాయింట్ సినిమా లాగా
ప్లాట్ ఆఫ్ లైన్ ఇదివరకు గతంలో మిన్నల్ మురళి అనేది ఒకటి వచ్చేది మనకి తమిళ సినిమాలు తీశారు. సో అలాగే మీకు షాక్ కొట్టడం అనేది ఒక చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఎలా పోయింది ఏంటి, హస్బెండ్తో వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటి, అది సెన్సిబుల్ స్టోరీ అని కూడా చెప్పలేం. అసలు అది ఏమనుకుని రాసుకున్నారు, ఏమనుకుని తీసుకున్నారు అనేది అర్థం కాలే నాకైతే. ఓవరాల్గా అయితే పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి కానీ యాక్టింగ్ వల్ల సినిమా అంటే వెళ్ళదు కదన్న. ఓన్లీ యాక్టింగ్ ఉంటే కాదు, సినిమాలో దమ్ము ఉండాలి, కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉన్న కథ ఉంటే ఖచ్చితంగా జనాలు ఎంకరేజ్ చేస్తారు. కంటెంట్ లేనప్పుడు ఇంక మనం క్లైమాక్స్ అసలు క్లైమాక్స్ సినిమా మొత్తం డిసప్పాయింట్ చేసింది. క్లైమాక్స్ ఒకటి అడుగుతున్నారు అంటే లేదు, కథ లేనప్పుడు ఇంకా చెప్పడానికి ఏం లేదు సినిమాలో. అంటే రెగ్యులర్ స్టోరీ వాళ్ళు ఏమన్నా కొత్తగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇద్దరు కూడా, ఐశ్వర్యరాజ్ గారు కానీ అండ్ తిరువీర్ గారు కానీ, వాళ్ళ నుంచి బెటర్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇలా రొటీన్ కాకుండా అనేది ఒకటే చెప్పాలని. ఏం లేదు, ఏం లేదు. కామెడీ ఉంది అంటే కామెడీ అక్కడక్కడ ఉంది కానీ వర్కౌట్ అయ్యే కామెడీలా కూడా అనిపిల్ల. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి పెట్టారు, జీవన్ గారిని పెట్టారు అండ్ గవిరెడ్డి గారిని పెట్టారు. గవిరెడ్డి గారు కూడా రొటీన్గా అలాంటి స్టోరీస్ అంటే ఫ్యామిలీలో ఉంటూనే వాళ్ళతో పాటు ఉంటూనే, ఇప్పుడు గతంలో ఈ సమంత గారి సినిమాలో కూడా చూసాం. సో అలా ఉన్నాయి కానీ కొత్తగా ఇంకా అంటే సంథింగ్ న్యూ. ఎందుకంటే జనాలు ఇప్పుడు మ్యూజిక్ కానీ, ఆ మ్యూజిక్ మిక్సింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఇవన్నీ చూడడం మొదలుపెట్టారు. సో ఇలాగే రొటీన్గా రెగ్యులర్గా తీస్తే ఫార్మాట్ జనాలకు వర్కౌట్ అవుదా అనేది నా ఫీలింగ్. ఓ సుకుమారి బాగుందండి, చాలా బాగుంది. మన రీసెంట్గా నేను చూసిన సినిమాల్లో ఒక మంచి బ్లాక్ బస్టర్. సో తిరువీర్ అన్నకి మసూదా, ప్రీ వెడ్డింగ్ షూట్ తర్వాత ఈ సినిమా ఒక మంచి హ్యాట్రిక్ సినిమా. సో ఫ్యామిలీ అంతా కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. నాకు బాగా నచ్చింది. అమ్మాయి కరెంట్ షాక్ కొడితే అన్న కాన్సెప్ట్తో చాలా డిఫరెంట్గా చూపించాడు. సో క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. ఈ సినిమా రీసెంట్ టైంలో ఒక మంచి హిట్. సో ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు మన తిరువీర్ అన్న. ఐశ్వర్య రాజేష్ కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత ఈ సినిమాతో ఒక మంచి హిట్ కొట్టింది. ప్లస్ అయింది, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. సో చాలా బాగుంది, చిన్నపిల్లలతో అందరూ చూడొచ్చు. నేను ఓ సుకుమారి సినిమాకి 5కి 3.5 ఇస్తా. చాలా బాగుంది సినిమా. ఫైట్స్ ఉన్నాయి కానీ నేను ఓన్లీ కామెడీ ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా తిరువీర్ సినిమా. సో కడుపుబ్బ నవ్వుకున్నా. సో అందరికి నచ్చింది సార్. ఇప్పుడు హీరోయిన్ అని సెపరేట్ చేయను. హీరోయిన్ నా కడుకున్న అయితే హీరో నా లెఫ్ట్ గన్. సో నాకు బాగా నచ్చింది, బాగా చేశారు. కానీ సినిమాలో చూసుకుంటే అది ఏమీ లేదు, ఇద్దరు సమానంగా పోటీ పడి యాక్ట్ చేశారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది, అందరికి బాగా నచ్చుంది. సో ఇది ఉమెన్ ఓరియంటెడ్ సినిమానా లేకుంటే సో మెయిన్ సినిమానా అనేది మీకు సినిమా చూసి అర్థమవుతుంది అనమాట. ఓవరాల్ అయితే ఐశ్వర్య రాజేష్ పర్ఫార్మెన్స్ చాలా పీక్స్ అనిపించింది. తిరువూరు గారి యొక్క ప్రతి సినిమా కూడా ప్రీ వెడ్డింగ్ సినిమా కానీ ఈ సినిమా కానీ సో పెట్టిన పేరు అద్భుతంగా నటించడం జరుగుతుంది. క్లైమాక్స్ ఇన్ లాస్ట్ 40 minutes మాత్రం సినిమా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్క మెయిన్ గా ప్రాంతం వచ్చి సింపుల్ గా వచ్చి కూర్చున్న సినిమా ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. అంటే పార్ట్ కూడా ఉందంటున్నారు, వర్త అట్లా అటు చిన్న లింక్ ఇచ్చారు. మరి అది ఇంకా లేదనేది సినిమా సక్సెస్ అయిన డిపెండ్ ఉంటుంది కాబట్టి సో నేనైతే ఈగల్ వేడిస్తున్నా. ఐశ్వర్య రాజేష్ సినిమా బ్యాక్ అని చెప్పొచ్చు, కంబ్యాక్ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ చాలా బాగా అనిపిస్తుంది, క్లైమాక్స్ చాలా అదిరిపోయింది. సో మెయిన్ విజువల్స్ కూడా చాలా వండర్ అనిపిస్తుంది అనమాట. నాకైతే ఈ వీకెండ్ లో ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే తిరు గారు ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్కలాగా తీసుకుంటుంటారు. సో ఇది మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తోటి కొత్త హిట్ కొట్టేసాడు అనుకోవచ్చా? అది అంతే కదా, తను ఇప్పుడు యాజ్ యూజువల్ గా తను పెట్టిన పేరు ఏ సినిమా తను టేకప్ చేసినట్టే సూపర్ హిట్ అని చెప్పొచ్చు. మనం మసూదాలను చూసుకుంటూ చెప్తానని. సో ప్రతి సినిమా తన సూపర్ హిట్ గా నడుస్తుంది. ఈ సినిమా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. అసలు అనుకున్నా ఇద్దరికి సెట్ అవ్వదేమో, ఐశ్వర్య రాజేష్ కి తిరుగు సెట్ అవ్వదేమో అనుకున్నా కానీ సో ఇద్దరు కూడా చాలా అద్భుతంగా నటించారు. సో మరికొన్ని రోజుల్లో తిరుగు ఇంకో సినిమా కూడా రాబోతుంది. తను ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఎటెక్లిక్ అయితే ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఐ విష్ ఆల్ బెస్ట్. వెల్కమ్ టు మనం ఫిలిమ్స్. సైనింగ్ ఆఫ్. బై బై విరాట్ కోహ్లీ. నమస్తే అన్న. ఎలా అనిపించింది ఓ సుకుమారి అన్న? ఓ సుకుమారి ఈ టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా నిజంగా చెప్తున్నా చాలా బాగుందన్న. సినిమా కథ ప్రకారం డిఫరెంట్ యాంగిల్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా ఫ్యామిలీ ఆడియన్స్ కట్టిపడేసారు. అంటే అసలు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే నువ్వు అనుకోలేరు. నిజంగా సినిమా థియేటర్లో చూసినా మాత్రం మాకు చాలా ఎమోషన్ అయిపోయింది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ కట్టిపడేసే సినిమా. ప్రతి సీన్స్ ఒక ఫ్రెండ్షిప్ కానీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, ఒక లవ్ స్టోరీ కానీ ప్రతి సీన్స్ కి మనము చాలా కొత్తగా చూపించి డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ క్యారెక్టర్ తగ్గట్టు హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేసింది. అలానే తెలుగులో తమిళ్లో కూడా బాగా
బాగా యాక్టింగ్ చేసిన మనిషి. ఇక్కడ తెలుగులో కూడా బాగా పాపులర్ అయింది. హీరోయిన్ వెంకటేశ్వర చేసిన కూడా సినిమా హిట్ కొట్టింది. ఈ సినిమా మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక ఫ్రైడే చిన్న సినిమాతో ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలని మనసుపూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. హీరో గారు కూడా ఫైట్స్ చాలా బాగున్నాయి. అన్న ఇది ఎట్లా కామెడీ సీన్స్ ఉంటాయా సినిమాలో? కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నది. ఒక నిజంగా చెప్తున్నా చెప్పదగ్గట్టు కాకుండా సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఈ ఫ్రైడేకి మంచి హిట్ సినిమా. వచ్చిన మాత్రం ఏమి డిసప్పాయింట్ కాకుండా చూసిపోతారు, ఎంజాయ్ చేసిపోతారు. ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్. పాస్ట్ లో జరిగేవి ఫ్లాష్ బ్యాక్స్ అన్ని కూడా చాలా బాగా చెప్పారు. సో మనకి ఏమి అంత డిఫికల్ట్ గా పజిల్ లాగా ఇది ఇంటర్స్టెల్లార్ ఇన్సెప్షన్ ఉంటే అలా లేదు సినిమాలో. చాలా బాగుంది. యాక్టర్స్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అంటే నోనల్ సినిమా మెజారిటీ విఎఫ్ఎక్స్ కంటే అన్ని తయారు చేస్తారు కాబట్టి సో ఇంకా సినిమాటోగ్రఫీ మీద అంతా బేస్ అయి ఉంది అది అంతా అండ్ కలర్ గ్రేడింగ్ అంతా. అస్సలు లాగ్ అనిపించలేదు. ఎందుకంటే మాకు ఇంటర్వెల్ వచ్చేసిందా అనిపిస్తుంది. ఎందుకంటే అంత నీట్ గా తీసుకెళ్తారు మూవీని. అఫ్ కోర్స్ చాలా బాగా తెలుస్తుంది క్రిస్టోఫర్ నోలన్ మార్క్ అంతా. తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి సినిమా రాజమౌళి ఇంకా డౌటే లేదు. ఎందుకంటే ఐమాక్స్ తీయడం ఇది సినిమా అంతా ఐమాక్స్ 70mm. ఇంకా రాజమౌళి కూడా వారణాసి అలానే తీస్తున్నారు కాబట్టి అఫ్కోర్స్ మనకి రాజమౌళి. ఐ వుడ్ సే ఇదే ద బెస్ట్ అని చెప్పి అని. దిస్ ఈజ్ ఈజీలీ ద బెస్ట్. అసలు ఎంత గ్రీక్ మైథాలజీ ఉన్నా కానీ అంత టఫ్ గా కూడా ఏం లేదు అర్థం చేసుకోవడానికి. చాలా ఈజీ మూవీ అండ్ వెరీ గుడ్ మూవీ. అసలు నేను 4.5 ఇస్తాను ఈజీగా. థ్యాంక్ యూ. గులాబీ పువ్వును ముట్టుకుంటే కింద ముళ్ళు గుచ్చుకొని ఎలా షాక్ ఇస్తుందో ఈ సుకుమార్ సినిమా కూడా అలాగే షాక్ ఇచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎండింగ్ వరకే షాక్ ఇచ్చింది అనుకుంటే క్లైమాక్స్ లో ఇంకో షాక్ ఇస్తుంది. పార్ట్ 2 ఉందని చెప్పేసి సుకుమార్ ఒక ఫైటింగ్ చేస్తుంది. అద్భుతమైన ఫైటింగ్. అందరూ సమంత లాగా చేసింది అంటారు. ఆడపిల్ల ఆదిశక్తి లాంటిది. వాళ్ళకి అవకాశం ఇస్తే అంతకు మించి షాకులు ఇచ్చేస్తారు. వండర్ఫుల్ మూవీ. అలాగే తిరువీరు గురించి చెప్పాలంటే ఈ మధ్య కొంచెం బ్రేకులు ఆయన డౌన్ అయినట్టు అనిపిస్తుంది. ఈసారి ఖచ్చితంగా బ్రేక్ వేసాడు. మంచి ఒక స్టెప్ ఎదిగాడు. నాకు తెలిసి పార్ట్ 2 కూడా రాబోతుంది కాబట్టి మంచి మరో బ్రేక్ అవుతుంది దానికి. ఇద్దరికి తిరువీరికైనా కానీ ఐశ్వర్య రాజేష్ కైనా మంచి సినిమా ఇది. చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే ఎంటర్టైన్మెంట్ బాగా ఉందని చెప్పేసి ఓన్లీ యూత్ కామెడీ అనుకుంటారు. యూత్ కామెడీ అని కాదండి, అందరూ చూడొచ్చు. ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీ సన్నివేశాలు కొంచెం ఎమోషన్ డ్రామా కూడా కనెక్ట్ అవుతుంది. అలాగే బలగంలో ఉన్న ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ప్రతి ఒక్కరికి మంచి పాత్ర, చిన్న పాత్ర మంచి పాత్ర పడ్డది. చాలా బాగా అనిపించేస్తుంది. ఇక్కడ వల్గారిటీ లేదు, బోరింగ్ అనిపించేస్తుంది. హ్యాపీగా 2-2.5 గంటలు కూర్చొని హ్యాపీగా సంతోషంగా విత్ ఫ్యామిలీ పిల్ల జల్ల అందరు కలిసి హ్యాపీగా చూడొచ్చండి. అలాగే సాయి పల్లవి సిస్టర్ ఉంటుంది. ఒక ఆ సినిమాలో చూడు సారంగ దర్యా సాంగ్ లో ఒక సిస్టర్ ఉంటుంది కదా, ఆమెకు ఉన్నది. ఆమె పాత్ర చిన్నగా అయినా కానీ ఆమె కూడా ఒక బ్రేక్ ఇచ్చారు. ఆ పాత్రలో కూడా ఒక చిన్న షాక్ ఉంది. చాలా బాగుంటుంది. ఓ సుకుమార్ సినిమా మంచిగా చూడండి. పార్ట్ 2 కోసం ఎదురు చూడాలి. అంత బాగా అనిపించేస్తుంది. వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ.